హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఎగ్జాంపుల్ 9, 10 అండ్ ఎక్సర్సైజ్ 5.2 కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ 9, ఏ సమ్ ఆఫ్ 1000 రూపీస్ ఈజ్ ఇన్వెస్టెడ్ at 8% సింపుల్ ఇంట్రెస్ట్ per year. Calculate the interest at the end of each year. Do these interest form an AP? It so find the interest at the end of 30 years making use of this fact. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసి పీ వచ్చేసి 1000 రూపీస్ ఇచ్చారు, రేట్ వచ్చేసి 8% ఇచ్చారు. అయితే ఇక్కడ డూ దీస్ ఇంట్రెస్ట్ ఫార్మ్ అండ్ ఏపీ. ఓకే, ఈచ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అలా ఈచ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేశాక ఎట్ ద ఎండ్ ఆఫ్ 30 ఇయర్స్కి కూడా ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది ఏపీలో ఉంటే అని చెప్పి క్వశ్చన్ చేశారనమాట. సరే, ఇక్కడ ఫస్ట్ మనం గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. పీ ఈక్వల్స్ టు 1000 రూపీస్, rate r equals to 8% amma. So first write the simple interest formula. Simple interest p into r into t by 100. Okay, so the interest at the end of the first year equals to p what amma 1000 into rate వచ్చేసి 8%, time వచ్చేసి 1 year, so by 100, 2 zeros cancel, 10 8s are 80 rupees. Next, at the end of the second year ఏమవుతుందమ్మా 1000 into 8 into 2 by 100, 2 zeros cancel, 8 2s are 16 10s are 160. Next, at the end of the third year, so 1000 into 8 into 3 by 100, 2 zeros cancel, 8 3s 24 10s 240 rupees. Similarly, we can obtain the interest at the end of the 4th year, 5th year and so on. Okay, సో ఇంట్రెస్ట్ అనేది మనకు క్లియర్గా చెప్పొచ్చు ఎంత ఇంట్రెస్ట్ వచ్చేసిందో. ఫస్ట్ ఇయర్కి ఏమో 80 రూపీస్, సెకండ్ ఇయర్కి 160, థర్డ్ ఇయర్ ఎండ్కేమో 240, అంటే ఈ ఇయర్కి కూడా 80 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. సో ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ comma second comma third comma so on years respectively ఏంటమ్మా ఇది ఇంట్రెస్ట్ అమ్మా. సో ద ఇంట్రెస్ట్ ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ సో ఆన్ ఇయర్స్ రెస్పెక్టివ్లీ 80 కామా 160 కామా 240 కామా సో ఆన్. ఓకే, ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 80, డి ఈక్వల్స్ టు 160 minus 80 వాట్ అమ్మా 80. సో A3 minus A2 చూద్దాం. 240 minus 160, దిస్ వన్ ఆల్సో 80. సో డి ఈక్వల్స్ టు 80. కాబట్టి మనం ఏం రాస్తామంటే ఇది ఏపీలో ఉంది అని చెప్పి రాస్తాము. ఇక్కడ డి అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి సో ఇట్ ఈజ్ యాన్ ఏపీ. సో ఇట్ ఈజ్ యాన్ ఏపీ, ఎందుకంటే A2 minus A1 equals to A3 minus A2 వచ్చింది కాబట్టి. నౌ ఫైండ్ ద ఇంట్రెస్ట్. సో ఫైండ్ ద ఇంట్రెస్ట్ at the end of 30 years. At the end of 30 years we shall find A30. సో A30 ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా A ప్లస్ 30 minus 1 into D. సో A ప్లస్ 29D. A ఈక్వల్స్ టు 80 ప్లస్ 29 into 80. సో 80 కామన్ చేస్తే 1 plus 29. సో 80 into 30 అమ్మా. సో 2400 రూపీస్ వస్తుంది. సో ద ఇంట్రెస్ట్
at the end of the 30 years, at the end of the, so the interest at the end of the 30 years will be 2400 rupees. Next example 10 amma. In a flower bed there are 23 rose plants in the first row, 21 in the second row, 19th in the third row, and so on. There are 5 rose plants in the last row. How many rows are there in flower bed అని చెప్పి అడిగాడు. ఇక్కడ ఒక పూల తోటలో ఫ్లవర్ బెడ్లో ఏంటంటే ఫస్ట్ రోలో 23 ఉన్నాయంట రోజ్ ప్లాంట్స్, సెకండ్ రోలో 21, థర్డ్ రోలో 19, అలా లాస్ట్ రోకి వెళ్తే 5 ఉన్నాయంట. అయితే ఎన్ని రోస్ ఉన్నాయి మొత్తం, హౌ మెనీ రోస్ ఆర్ దేర్ అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ సొల్యూషన్ చూడండి. The number of rose plants in the first, second, third and so on rows are ఏంటి చెప్పండి అమ్మా, 23, 21, 19, సో ఆన్. లాస్ట్ టర్మ్ వచ్చేసి 5. సో ఏ ఈక్వల్స్ టు 23 ఫస్ట్ టర్మ్, డి ఈక్వల్స్ టు 21 - 23 -2, డి వాల్యూ -2 అమ్మా. సో నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఇచ్చారు చూడండి, ఏఎన్ ఈక్వల్స్ టు 5. సో ఏఎన్ 5 అంటే ఏ ప్లస్ n - 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 5. సో ఏ వాల్యూ వాటమ్మా 23 ప్లస్ n - 1 ఇంటూ డి -2 ఈక్వల్స్ టు 5. సో n - 1 ఇంటూ -2 ఈక్వల్స్ టు 5 ప్లస్ 23 రైట్ సైడ్ వెళ్తే -23 అవుతుంది. సో n - 1 ఇంటూ -2 ఈక్వల్స్ టు 18 అవుతుందమ్మా. ఏమవుతుందమ్మా, -18 అవుతుంది. సో n - 1 ఈక్వల్స్ టు -18/-2. సో n - 1 ఈక్వల్స్ టు మైనస్ క్యాన్సిల్ అయిపోయి 9 వస్తుంది. n ఈక్వల్స్ టు 9, -1 రైట్ సైడ్ వెళ్తే +1 అవుతుంది. సో n ఈక్వల్స్ టు 10. n ఈక్వల్స్ టు 10 మీన్స్ సో దేర్ ఆర్ 10 rows in the flower bed. 10 rows in the flower bed. ఓకే, సో ఎన్ని రోస్ ఉన్నాయమ్మా, 10 rows ఉన్నాయి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ గివెన్ దట్ ఏ ఈజ్ ద ఫస్ట్ టర్మ్, డి ఈజ్ ద కామన్ డిఫరెన్స్ అండ్ ఏఎన్ ద nth టర్మ్ ఆఫ్ ది ఏపీ. ఇక్కడ ఫస్ట్ రో చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ వన్ చూడండి 7, 3, 8. ఏ అంటే 7 అంట, డి ఏమో 3 అట, ఎన్ ఏమో 8. అయితే ఏఎన్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. చూడమ్మా, ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే ఏ వాల్యూ 7, డి వాల్యూ 3, ఎన్ వాల్యూ 8, ఏఎన్ వాట్ అని చెప్పి అడిగారు. ఏఎన్ ఫార్ములా ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. సో ఏ 7 ప్లస్ ఎన్ ఈజ్ 8 -1 ఇంటూ డి ఈజ్ 3. సో 7 ప్లస్ 8 - 1 7 ఇంటూ 3. సో 7 ప్లస్ 7 3 is 21. 7 plus 21 28. సో ఏఎన్ ఈజ్ ద 28. సో సెకండ్ వన్ చూడండి, ఏ వాల్యూ -18 అని ఇచ్చారు, ఎన్ వాల్యూ 10, ఏఎన్ 0, డి ఈక్వల్ టు వాట్. సో ఏఎన్ ఫార్ములా, ఏఎన్ ఫస్ట్ రైట్ ద ఏఎన్ అమ్మా. ఏఎన్ ఏంటమ్మా, ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. ఎంత ఇది 0. సో ఏ -18 ప్లస్ n - 1, ఎన్ వాల్యూ 10. సో 10 - 1 ఇంటూ డి తెలియదు, ఈక్వల్ టు 0. సో 10 - 1 ఇంటూ డి ఈక్వల్స్ టు -18ని రైట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే +18 అవుతుంది. 10 - 1 మీన్స్ 9. 9d ఈక్వల్స్ టు 18. సో d ఈక్వల్స్ టు 18/9. 9 1s 9 2s. సో d ఈక్వల్స్ టు 2. ఓకే, d వాల్యూ ఆటమ్మా 2. నెక్స్ట్ థర్డ్ వన్, d ఈక్వల్స్ టు -3, n ఈక్వల్స్ టు 18, ఏఎన్ ఈక్వల్స్ టు -5, ఏ ఈక్వల్ టు అని చెప్పి అడిగారు.
చూడండి మనకి ఏఎన్ ఈక్వల్స్ టు రైట్ -5. ఏఎన్ మీన్స్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు -5. ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ వాల్యూ 18 -1 ఇంటూ డి ఈజ్ ద -3 దట్ ఈక్వల్స్ టు -5. ఏ ప్లస్ 18 - 1 అమ్మ 17 ఇంటూ -3 ఈక్వల్స్ టు -5. ఏ టు -5. ఏ ఈక్వల్స్ టు -5 ప్లస్ 51 అమ్మ 17. ఏ ప్లస్ 17 ఇంటూ -3 ఈక్వల్స్ టు -5. ఏ మైనస్ 17 ఇంటూ -3 -51 ఈక్వల్స్ టు -5. -51 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +51 అవుతుంది. సో ఏ ఈక్వల్స్ టు 46. నెక్స్ట్ ఫోర్త్ వన్ అమ్మ ఏ ఈక్వల్స్ టు -18.9. డి ఈక్వల్స్ టు 2.5. ఏఎన్ ఈక్వల్స్ టు 3.6. హియర్ ఆస్క్డ్ ఎన్ వాల్యూ అమ్మ. ఏఎన్ ఫార్ములా ఏ ప్లస్ ఎన్ -1 ఇంటూ డి ఈక్వల్స్ టు 3.6. ఏ వాల్యూ -18.9 ప్లస్ ఎన్ వాల్యూ తెలియదు n-1 ఇంటూ డి ఈజ్ 2.5 ఈక్వల్స్ టు 3.6. n-1 ఇంటూ 2.5 ఈక్వల్స్ టు 3.6 -18.9 ట్రాన్స్పోజింగ్ RHS ప్లస్ 18.9 18.9 3.6 9 + 6 15 అమ్మ 8 3 11 11 + 1 12 సో 22.5. సో n-1 ఇంటూ 2.5 ఈక్వల్స్ టు 22.5. n-1 ఈక్వల్స్ టు 22.5 బై ఈ 2.5 ఇటు వస్తే డివిజన్లోకి వెళ్ళిపోతుంది. దిస్ వన్ ఆల్సో రైట్ 225/25. 25 వన్స్ 25 9s అమ్మ. సో n-1 ఈక్వల్స్ టు 9. n ఈక్వల్స్ టు 9 + 1. 9 + 1 వాట్ అమ్మ 10. సో n వాల్యూ 10. చూడండి ఏ ఈక్వల్ టు 3.5, డి ఈక్వల్ టు 0, n ఈక్వల్స్ టు 105, ఏఎన్ ఈక్వల్ టు అని అడిగారు. డి వాల్యూ 0 అంటే ఎన్నో పదమైన అంటే ఎన్నో టర్మ్ అయినా సరే మనకి ఏమొస్తుందంటే 3.5 వస్తుంది. చూద్దాం ఒకసారి సొల్యూషన్. ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. సో ఏ వాల్యూ 3.5 ప్లస్ n వాల్యూ 105 - 1 ఇంటూ డి ఈజ్ 0. సో 3.5 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో 3.5 ప్లస్ 0 3.5. సో ఏఎన్ ఈజ్ 3.5. చూడండి చూస్ ద కరెక్ట్ చాయిస్ ఇన్ ద ఫాలోయింగ్ అండ్ జస్టిఫై అన్నారు. ఈ సెకండ్ రోమ్లో ఫస్ట్ వన్ చూడండి 30th టర్మ్ ఆఫ్ ది ఏపీ. 30th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 10 7 4 సో ఆన్. సో మనకి 10 7 4 సో ఆన్. హియర్ ఏ ఈక్వల్స్ టు 10, డి ఈక్వల్స్ టు 7 - 10 -3 అమ్మ. సో 30th టర్మ్ కాబట్టి ఏ 30 అంటే ఏ ప్లస్ 29 ఏ వచ్చేసి 10 29 ఇంటూ డి వచ్చేసి -3. ఓకే. సో 10 ప్లస్ ఇంటూ మైనస్ 3 9s 27, 3 2 6 plus 2 8, 10 minus 87, so -77. So option C is correct. చూడండి 11th టర్మ్ ఆఫ్ ది ఏపీ అన్నారు. సో మనకి ఫస్ట్ ఏపీ రాయండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ -3 -2 సో అనమ్మా. సో ఏ ఈక్వల్స్ టు -3, డి ఈక్వల్స్ టు a2 - a1, a2 ఈజ్ -3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3, ఎల్సిఎం వచ్చేసి 2 అమ్మా. -1 + 6 2 3 6 కదా. సో -1 + 6 వచ్చేసి 5 అవుతుంది. 5/2 డి ఈజ్ 5/2. సో డి 5/2 వచ్చింది. ఇక్కడ 11th టర్మ్ అని అడిగారు అంటే ఏ11 ఈక్వల్ టు ఏ ప్లస్ 10d. సో ఏ వాల్యూ -3 ప్లస్ 10 ఇంటూ డి ఈజ్ 5/2. 2 1s 2 5s. సో -3 ప్లస్ 5 5s 25. సో -3 + 25 22. సో A11 ఈజ్ 22. సో 22 ఈజ్ ద సెకండ్. ఆప్షన్ 2 చూడండి. ఆప్షన్ 2 వచ్చేసి ఆప్షన్ బి వచ్చేసి 22. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇన్ ద ఫాలోయింగ్ ఏపీస్ ఫైండ్ ద
మిస్సింగ్ టర్మ్స్ ఇన్ ద బాక్సెస్ అమ్మా. ద ఫస్ట్ వన్ 2, సెకండ్ టర్మ్ ఇవ్వలేదు, థర్డ్ టర్మ్ వచ్చేసి 26 అమ్మా. సో ఏ వాల్యూ A2, థర్డ్ టర్మ్ వచ్చేసి A3 ఈజ్ A3 ఎంతమ్మా 26, A3 వాటమ్మా 26. సో హియర్ వీ నో దట్ A2 మైనస్ A1 ఈక్వల్స్ టు A3 మైనస్ A2. సో A2 ఈ మైనస్ A2 తీసుకురండి, ప్లస్ A2 అవుతుంది. సో A3 మైనస్ A1 అటు తీసుకెళ్ళండి, ప్లస్ A1 అవుతుంది. సో 2A2 ఈక్వల్స్ టు A3 వాటమ్మా 26 ప్లస్ A1 ఎంతమ్మా 2. సో 2A2 ఈక్వల్స్ టు 28. సో A2 ఈక్వల్స్ టు 28/2 ఎంతమ్మా 14. సో ఇక్కడ ఏం రాయాలి మనం 14 రాయాలి. సో మిస్సింగ్ నంబర్ వచ్చేసి 14. సెకండ్ వన్ చూడండి, A1 ఇవ్వలేదు, A2 ఇచ్చారు. A2 అంటే A ప్లస్ డి ఎంత ఇచ్చారు 13 ఇచ్చారు. అలాగే A4 ఇచ్చారు. A4 అంటే A ప్లస్ 3D వచ్చేసి 3. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 అనుకోండి. 2 - 1 చేద్దాం. డూ 2 - 1. సో ఇక్కడ అంటే ఏమైంది A4 మైనస్ A2 అనమాట. అంటే A ప్లస్ 3D ఈక్వల్స్ టు 3 మైనస్ A ప్లస్ D ఈక్వల్స్ టు 13. సో మైనస్ చేయండి, ఏ క్యాన్సిల్ అయిపోతాయి. 3D మైనస్ D ఏమైంది 2D అవుతుంది. 3 - 13 వచ్చేసి -10 వస్తుంది. D ఈక్వల్స్ టు -10/2. -10/2 అంటే -5 వస్తుంది. సో D అనేది -5 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏలో ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. A ప్లస్ -5 ఈక్వల్స్ టు 13. A ఈక్వల్స్ టు 13 -5 రైట్ సైడ్ వెళ్తే +5. సో A ఈక్వల్స్ టు 18. A అంటే ఫస్ట్ టర్మ్. సో A1 ఈక్వల్స్ టు 18. సో ఫస్ట్ బాక్స్లో 18 వస్తుంది. నెక్స్ట్ A3 కనుక్కోవాలి. A3 అంటే ఏంటమ్మా A1 ప్లస్ 2D. సో A వచ్చేసి ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం 18 ప్లస్ 2 ఇంటూ D వచ్చేసి -5. D వచ్చేసి ఎంతమ్మా -5. సో 18 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 2 5 10. 18 - 10 వాటమ్మా 8. సో సెకండ్ బాక్స్ వచ్చేసి 8 అమ్మా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 5, సెకండ్ టర్మ్ ఇవ్వలేదు, థర్డ్ టర్మ్ ఇవ్వలేదు, ఫోర్త్ టర్మ్ ఇచ్చారు. సో ఏ ఈక్వల్స్ టు 5. ఓకే, ఫోర్త్ టర్మ్ ఇచ్చారు A4 అంటే A ప్లస్ 3D వచ్చేసి 9.5 ఇచ్చారు. సబ్స్టిట్యూట్ చేయండి. 5 ప్లస్ 3D ఈక్వల్స్ టు 9.5 అంటే 9 2s 18, 18 ప్లస్ 1 19/2. సో 3D ఈక్వల్స్ టు 19/2 మైనస్ 5. 3D ఈక్వల్స్ టు ఎల్సిఎం చేయండి 2. 19 - 2 5s వాటమ్మా 10. సో 3D ఈక్వల్స్ టు 9/2. సో D 3 1s 3 3s. D ఈక్వల్స్ టు 3/2. D వాటమ్మా 3/2. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A2 ఫైండ్ అవుట్ చేయాలి. A2 ఈక్వల్స్ టు A ప్లస్ D. A ఎంతమ్మా A వచ్చేసి 5 ప్లస్ D 3/2. ఎల్సిఎం చేస్తే 2 5s 10, 10 ప్లస్ 3 ఎంతమ్మా 13/2. 13/2 అంటే 6.5 వస్తుంది. 2 6s 12. సో 6.5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ A3 ఫైండ్ అవుట్ చేయాలి. A3 అంటే A ప్లస్ 2D. సో A వచ్చేసి 5 ప్లస్ 2 ఇంటూ D వచ్చేసి 3/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 ప్లస్ 3 వాటమ్మా 8. సో సెకండ్ బాక్స్లో ఆన్సర్ 8. చూడండి ఫోర్త్ వన్, A ఇచ్చారు -4 అని. అలాగే ఇక్కడ ఎన్నో టర్మ్ చూడండి 1 2 3 4 5 6. సిక్స్త్ టర్మ్ ఇచ్చారు. A6 వచ్చేసి 6 ఇచ్చారు. A6 మీన్స్ A ప్లస్ 5D వాటమ్మా 6. సో we know that -4 plus 5D equals to 6. 5D equals to 6 plus 4. So 5D equals to 10. D equals to 10/5. D equals to 2. సో D2 కాబట్టి సెకండ్ టర్మ్ ఏమవుతుందో చూడండి. A2 వచ్చేసి A ప్లస్ D. సో -4 plus 2 వాటమ్మా -2. సో -2. నెక్స్ట్ A3 అంటే A ప్లస్ 2D. సో A ప్లస్ 2D మీన్స్ A వాల్యూ -4 ప్లస్ 2 ఇంటూ D వాల్యూ 2. సో
-4 + 4 -4 + 4 వాటమ్మా 0. రైట్. నెక్స్ట్ A4 ఈక్వల్స్ టు A + 3D. ఓకే. సో ఏ వాటమ్మా A ఈజ్ -4 + 3 × 2. సో -4 + 6 2 వస్తుంది. నెక్స్ట్ A5 వచ్చేసి A4 + D. A4 ఎంతమ్మా 2 2 + 2 2 + 2 వాటమ్మా 4. సో -2 0 2 4. చూడండి ఇక్కడ ఫిఫ్త్ వన్ వచ్చేసి సెకండ్ టర్మ్ ఇచ్చారు, అలాగే సిక్స్త్ టర్మ్ ఇచ్చారు. సెకండ్ టర్మ్ అంటే A2 ఈజ్ A + D. A + D వాటమ్మా 38. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే సిక్స్త్ టర్మ్ ఇచ్చారు A6 వచ్చేసి ఏంటో తెలుసు చూడమ్మా A + 5D. A + 5D వచ్చేసి -22. ఈక్వేషన్ నెంబర్ 2. 1 - 2 చేద్దాం. 1 - 2 చేస్తే A + D ఈక్వల్స్ టు 38. A + 5D ఈక్వల్స్ టు -22. ఓకే, మైనస్ ప్లస్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. A - 5D -4D అవుతుంది. 38 అంటే 60 వస్తుంది. సో D ఈక్వల్స్ టు -60/4. మైనస్ అటు వెళ్ళిపోతుంది. 4 1s 4 15s. సో D వాల్యూ వచ్చేసి ఎంత వచ్చిందమ్మా? సో D ఈక్వల్స్ టు -15. సో D ఈక్వల్స్ టు -15. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో A + D అంటే -15 ఈక్వల్స్ టు 38. సో A ఈక్వల్స్ టు 38 + 15. 38 + 15 వాటమ్మా 53. సో ఫస్ట్ బాక్స్లో ఆన్సర్ 53. నెక్స్ట్ వన్ థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ టర్మ్ అంటే A3 అంటే A2 + D. A2 వాటమ్మా 38. 38 + D వచ్చేసి -15. 38లోంచి 15 రిమూవ్ చేస్తే 38 - 15 ఏమవుతుందో చూడండి 23 వస్తుంది. సో దిస్ వన్ 23. నెక్స్ట్ A4 వచ్చేసి A3 + D అమ్మా. A3 వచ్చేసి 23 ప్లస్ ఆఫ్ -15 దట్ ఈక్వల్స్ టు 8. నెక్స్ట్ A5 వచ్చేసి A4 + D. సో 8 ప్లస్ ఆఫ్ -15 దట్ ఈక్వల్స్ టు -7. సో చూడండి ఫస్ట్ బాక్స్ 53, థర్డ్ బాక్స్ వచ్చేసి అంటే ఇది 23, నెక్స్ట్ ఇది వచ్చేసి 8 అమ్మా, లాస్ట్ వన్ వచ్చేసి -7. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.